వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ ఇడ్లీ దోశల్లోకి యమ్మీగా ఉండే టమాటా చట్నీ ఎలానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 6, వెల్లుల్లిపాయలు, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ పింక్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా గోల్డెన్ పింక్ షేడ్ వచ్చింది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న 4 పెద్ద సైజు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా మంచిగా టమాటా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అన్నది ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. టమాటా మగ్గాలంటే సాల్ట్ వేసుకుంటే టమాటాలు బేగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా కలుపుకొని టమాటా మొత్తం మగ్గే వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించాక చూసారా జ్యూస్ అంతా బయటకు వచ్చింది, చక్కగా మగ్గిపోయే టమాటాలు. అప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చింతపండు ఇవన్నీ కూడా వేసి చక్కగా కలుపుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇదంతా ఒకసారి మంచిగా కలిసాక ఒక గుప్పెడు కొత్తిమీర, లేత కొత్తిమీర అయితే కాడలతో పాటు వేసుకోవచ్చు. చక్కగా ఒకసారి అంతా కూడా కలుపుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గపెట్టుకుంటే కొత్తిమీర మగ్గుతుందండి. కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకొని చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు పచ్చడిలో కావాల్సిన తాలింపు చూద్దాము. ఒక చిన్న కళాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు తాలింపు సామాన్లు వేసుకొని అవి చక్కగా ఫ్రై అయ్యాక ఒక 2 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా చల్లార్చి మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీలో వేసుకుంటే తాలింపు చక్కగా ఉంటుంది. ఇది ఇడ్లీ దోశల్లోకి గారెల్లోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.